మీకు తెలుసా, చాట్ జీపీటీని యూజ్ చేసి ఆన్లైన్లో మనీ సంపాదించడమే కాదు, మన ఇంట్లో ఉన్న వస్తువులు పాడైపోయినప్పుడు రిపేర్ చేయొచ్చని తెలుసా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి, చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది నేను మన ఇంట్లో ఉన్న వస్తువులను ఏ విధంగా బాగు చేశానన్నది. నమస్కారం, బిజినెస్ లోకం బై అనిల్ ఛానల్కి స్వాగతం. నేను చాట్ జీపీటీని మన నిత్య జీవితంలో ఏ విధంగా యూజ్ చేస్తాను ఇప్పుడు మీకు చెప్తాను. ఇంతకంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి, దయచేసి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వేరే వారికి షేర్ చేయండి, మాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మొన్న మా ఇంట్లో నుండి నేను యూజ్ చేసే హెడ్సెట్ ఫోన్ అనేది ఖరాబ్ అయిపోయింది. నేను ఆలోచించాను, అంతకుముందు కామన్గా ఏం చేసేవాళ్ళంటే ఏదైనా ఖరాబ్ అయిపోయినప్పుడు, అంటే ఏదైనా పాడైపోయినప్పుడు, ఇంట్లో ఏదైనా వస్తువు ఖరాబ్ అయిపోయినప్పుడు, అంటే కూలర్ కానీ లేకపోతే చిన్న మనకు తెలియని వస్తువులు, అంటే తెలియని ఏదైనా ఉన్నప్పుడు, అంటే ఖరాబ్ అయిపోయినప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే నేను గూగుల్లో సెర్చ్ చేసేవాడిని. అది యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసేవాడిని, ఏ విధంగా అంటే దాన్ని బాగు చేయాలన్నట్టుగా. అయితే మొన్న నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే ఒకసారి చాట్ జీపీటీ యూజ్ చేద్దామని చేసి దీనికోసం నేను చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఆప్షన్ తీసుకున్నాను. కెమెరా ఆప్షన్ తీసుకొని ఏదైతే పాడైపోయిందని చెప్పానో ఆ యొక్క అంటే దాన్ని ఫోటో తీసినాను. ఫోటో తీసిన తర్వాత అది స్కాన్ చేసిన తర్వాత మనము కింద సంబంధించిన ప్రాంప్ట్, అంటే ఏ విధంగా నేను అడుగుతాను చూడండి, తెలుగులో కూడా ఇవ్వచ్చు. ఏ విధంగా నేను దీన్ని ఏ విధంగా రిపేర్ చేయాలని అడిగితే అదేమవుతుంది చూడండి. నేను టైప్ చేశాను, ఎంటర్ కొట్టగానే మనకు దానికి సంబంధించిన విశ్లేషణ వస్తుంది. అంటే అది స్కాన్ చేసిన తర్వాత అది ఏంటి, ఏం ప్రాబ్లం ఉందన్నట్టుగా మెథడ్ 1 మెథడ్ 2 ఈ విధంగా మొత్తం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇస్తుంది. అంటే ఏ విధంగా ఖరాబ్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా క్లియర్గా ఇస్తుంది. ఈ విధంగా చూడండి, దాన్ని ఎలా బాగు చేస్తామన్నట్టుగా చూపిస్తుంది. అది చూడండి, ఈ విధంగా చెప్తుంది క్లియర్. దాన్ని బట్టి మనము దీన్ని మొత్తం క్లియర్గా బాగు చేసుకోవచ్చు. దీన్ని ఫెవిక్విక్ పెట్టి ఈ విధంగా చేశాను. అంటే చాట్ జీపీటీ చెప్పింది నాకు ఫెవిక్విక్ పెట్టి చేయండి అని చెప్పేసి ఈ విధంగా ఫెవిక్విక్ పెట్టి క్లియర్ చేశాను. ఈ విధంగా గట్టిగా అయిపోయింది. అంటే చూడండి, అంటే మనం చాట్ జీపీటీని యూజ్ చేసి ఈ విధంగా మన వస్తువులన్నిటిని, ఖరాబ్ అయిన వస్తువులని బాగు చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉంది, ఇప్పుడు చూడండి గట్టిగా ఉంది, అంటే స్ట్రాంగ్ అయిపోయింది. అంటే ఈ విధంగా చేయొచ్చు. చూశారుగా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నాకే సాధ్యం అనుకుంటాను, తప్పండి. మీ చేతిలో కూడా మొబైల్ ఫోన్ ఉంది, మీరు కూడా ఇలాంటి ట్రిక్స్ కానీ ఇలాంటివన్నీ చేయొచ్చు, అందరికీ ఫ్రీగా చేసుకోవచ్చు. కాబట్టి చూడండి, మీ చేతిలోనే ఉంది ఫోన్, ఇలాంటి సమస్య అయినా పరిష్కరించవచ్చు. ఇంతకుముందు ఓన్లీ కంటెంట్ క్రియేషన్ మాత్రమే ఉంటుండే, ఇప్పుడు చాట్ జీపీటీలో అన్ని ఫీచర్స్ వచ్చాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అన్నిటికీ కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఏదైనా వస్తువుని వాడుకున్నప్పుడు, అంటే ఏదైనా వస్తువు పాడైపోయినప్పుడు దాన్ని కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలండి.